ఇది కదా ట్విస్ట్ అంటే. చిన్న సీరియల్ టీఆర్పీ రేటింగ్ రికార్డులు బద్దలయ్యే ఎపిసోడ్ లోడింగ్ కాబోతుంది. ఈ సీరియల్లోకి కొత్తగా బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ మాలియక్కల్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీరియల్ మంచి రసపట్టులో సాగుతుండగా గేమ్ స్టార్ట్ నౌ అంటూ కావ్యతో చేతులు కలిపాడు నిఖిల్. చనిపోయిందని అనుకుంటున్న కావేరి ఉషగా తిరిగి రావడంతో చిన్ని సీరియల్ ఊపందుకుంది. ఇక మొన్నటి వరకు చిన్ని ఎవరో తెలియనట్టుగా ఉన్న ఉష అలియాస్ కావేరి కూతుర్ని దగ్గరకు తీసుకోవడంతో ఈ సీరియల్ మరింత రంజుగా మారింది. ఇలాంటి తరుణంలో నిఖిల్ ఎంట్రీ ఈ సీరియల్ని మరో మెట్టు పైకి ఎక్కిస్తుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే నిఖిల్ కావ్యల జోడీకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. ఇక నిఖిల్ క్యారెక్టర్ పరంగా చూస్తూ కావేరి కేసుని ఛేదించడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ జీపు పక్కన వైట్ డ్రెస్లో జబర్దస్త్ పవిత్ర ఉండటం చూస్తే పోలీస్ లాగే కనిపిస్తున్నాడు. 50 సెకన్ల ప్రోమోనే కానీ ఈ ప్రోమో ఇచ్చినంత కిక్ అయితే చిన్ని సీరియల్స్లో మరే ఇతర ప్రోమో ఇచ్చి ఉండదు. ఎంట్రీలోనే అద్దరగొట్టేశాడు నిఖిల్. బిగ్ బాస్ తరువాత అతనికి ఇదే రీ ఎంట్రీ సీరియల్ కావడం కూడా ఇంత హైప్ రావడానికి ప్రధాన కారణం. వచ్చి రావడంతోనే కావ్యతో ఎంట్రీ సీన్ అంటే మామూలుగా లేదు. కావ్యతో చేతులు కలిపి గేమ్ స్టార్ట్ అని అసలు ఆట మొదలుపెట్టాడు నిఖిల్. మరో క్యారెక్టర్ ఎవరైనా వచ్చి కావ్యతో చేతులు కలిపితే పెద్ద విషయానికి అయ్యేది కాదు కానీ ఈ ప్రోమో పగిలిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరూ రియల్ లవర్స్ కాబట్టి. చానాళ్లు ప్రేమలో ఉన్న నిఖిల్ కావ్యల జంట బిగ్ బాస్ సీజన్కి ముందు విడిపోయారు. నిఖిల్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లిన తరువాత వీళ్ల గురించి విపరీతమైన చర్చ నడిచింది. నిఖిల్ కావ్యల మధ్య బ్రేకప్ కావడంతో పాటు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లిన తరువాత కావ్య ప్రేమ కోసం తప్పించిపోతున్నట్టుగా నటించిన నిఖిల్ బిగ్ బాస్ అవ్వగానే వెళ్లి ఆమెను కలుస్తాను అని అన్నాడు. కానీ బిగ్ బాస్ అయిన తరువాత అన్న మాటని పక్కన పెట్టి ఇష్టం అంటే రెండు వైపులా ఉండాలిగా. అయినా ఆమెకంటే ఇష్టపడే వాళ్ళు నా చుట్టూ చాలామంది ఉన్నారంటూ ప్లేట్ తిప్పేశాడు. ఇక కావ్య కూడా సందర్భం వచ్చిన ప్రతిసారి నిఖిల్ని చురకలు వేస్తూనే ఉంటుంది. ఇక వీళ్ల మధ్య వారేమో కాని వీరిద్దరి బ్రేకప్తో సోషల్ మీడియాలో పెద్దవారే నడిచింది. ఇక టీవీ షోలలో కూడా వీళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం పెరిగేట్టుగానే ప్రవర్తించారు. కానీ వీళ్ళిద్దరూ కలవాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకున్నారు. ప్రస్తుతానికి అయితే వీళ్ళిద్దరి మాటలు లేవు. కానీ సడన్గా చిన్ని సీరియల్లో నిఖిల్ ఎంట్రీ ఇచ్చి కావ్యతో చేతిలో కలపడం అయితే మామూలు ట్విస్ట్ కాదు. ఇది కథాకి కంటే ఇది కథా కాని కావ్య నిఖిల్ ఫ్యాన్స్ కి నిజమైన పండుగ అంటే అంటూ సంబరాలు చేసుకుంటున్నారు నిఖిల్ కావ్య ఫ్యాన్స్. వదిలేసి మళ్లీ చేతులు కలిపావ్, ఈసారి మాత్రం వదలొద్దు అంటూ ఈ ప్రోమో చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చిన్ని సీరియల్స్ ఫ్యాన్స్.